ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 27వ అధ్యాయము. కలిధర్మములు, పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములు తిథులేవి? దానములలో ఉత్తమ దానములేవి? వీరిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి? దయ ఉంచి నాకు వివరముగా చెప్పకూడదునని అడిగాను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తములే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందునూ పుణ్యప్రదమైన దానములు చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందునూ స్నానమావుట వల్ల వచ్చు పుణ్యము, వీనన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుతున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథాశ్రవణము ఇవన్నీ సద్యోముక్తిదాయకములు సుమా. పవిత్రమగు వైశాఖ మందలి దినములలో జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనస్సును తలచవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులు, దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారెవరుందురు? అంటే ఎవరూ ఉండరని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను, స్నాన దానాదులను చేయువారు సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు. సావర్ణిమను భూమిని పరిపాలించుతుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు, వినుము. ఆనర్త దేశమున ధర్మవర్ణుడనే బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యములందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంకిలముకు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగములు చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచ్చటికి చేరెను. అచ్చటున్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును వెచ్చుతూ ఇట్లనిది: కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున 1 పక్షము చేసిన అంతటి పుణ్యం వచ్చును. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము 1,000,000 గుణితము. దయాపుణ్యములు, దానధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానము చేసినను కరువుకాలమున అన్నదానమును చేసిన వాని వలె
పుణ్యలోకములకు పోవుదురు అనుచూ కొనియాడెను. ఆ సమయమున నారదుడతడకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిశినమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుతూ నాట్యము చేయసాగాను. అతడ ఉన్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడు ఇట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుతూ నవ్వుతున్నాను. మనమెంతో అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపజేయుననిన సంతోషము ఆపుకొనలేకపోయితిని. మీకొక విషయమును చెప్పుచున్నాను వినుడు. శిశిరమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున సంభోగాభిలాష, తిండి ధ్యాస వీరిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిశిరమును నాలుకను పట్టుకొంటిని అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను. శిశిరమును జిహ్వను నిగ్రహించుకున్నచో పరమాత్మయగు శ్రీహరి దయకు ఈ యుగమున సులభ సాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది. కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటకైనను వెళ్ళుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట నుండెను. కొంతకాలమైన తర్వాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలనని అనిపించెను. తేజస్శాలియు వ్రతమహితుడును అగు అతడు దండకమండలములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలిచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేదవాక్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుతూ దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రుడు సన్యాసుడైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలనైరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, భూతప్రేత పిశాచాదులు ఫలమనిచ్చు దేవతలైరి. పాపాత్ములు దుష్టులునగు జనుడు భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరూ భోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారయ్యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారుగాను ఉండిరి. మనసునందొకటి, మాట ఎందొకటి, మరొకటి పని ఎందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతుప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము ఉన్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తమలనెవరూ గౌరవించుటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణుభక్తి జనులలో కనిపించటం లేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులు అయిరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనుడుగా ఉండిరి. అందరూ ధర్మము చెప్పువారే, అందరూ దానములు స్వీకరించువారే, సూర్యగ్రహణాది సమయముల ఉత్సవములుగా తలచువారే, ఇతరులను నిందించుతూ అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్ధిలో ఉన్న వారిని చూచి అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. అందరూ వేశ్యాసక్తులై ఉండిరి. సజ్జనులను అవమానించుచుండిరి, పాపాత్మలను గౌరవించుచుండిరి. మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండిరి. పాపాత్మల గుణదోషములను గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనుడు స్వీకరించిరి. దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరించురు. ఓషధులు సారహీనములయ్యను, ఋతువులు వరసలు దప్పెను, అనగా తన ధర్మములను విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవతులగుచుండిరి.
స్త్రీలు తగిన వయస్సున ప్రసవించుట లేదు. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమనంది ఉండిరి. వేదాంత శాస్త్రముల యందు పండితులను సేవకులుగా ధనవంతులు చూస్తుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుతుండిరి. అవమానించిన ధనమదాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా. వేదముల యందు చెప్పిన క్రియలను, శ్రాద్ధములను, శ్రీహరినామములను అందరూ విడిచిరి. శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుతుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగదీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దానధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా నుండెను. ధర్మవర్ణుడును భూలోకమునున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశనమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను దూచి పితృలోకమును చూడబోయెను. అతట ఉన్నవారు కష్టతరములకు పనులను చేయుచూ మిక్కిలి శ్రమపడుతుండిరి. కిందపడి ఏడ్చుతుండిరి. చీకటి గల నూతిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వెరలాడుతుండిరి. వారికి కింద భయంకరముకు చీకటి ఉండెను. ఇంతకన్నా భయంకరమైన విషయమును సూచెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వేలాడుతున్న గడ్డి పరకను 3 వంతులు కొరికివేశాను. గడ్డి పరకను పట్టుకొని వేలాడు పితృదేవతలు కిందనున్న భయంకరముకు ఆగాధమును చూచి, పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుతుండిరి. ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి, మీరీ నూతియందు ఎట్లుపడిరి? ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమైనా ఉన్నదా? నాకు చెప్పుడు, చేతనకు సాయమును చేయుదును అని అడిగను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్సగోత్రీకులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు శ్రాద్ధములు లేక దీనులమై బాధపడుతున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది. మాకు పిండమునిచ్చువారు లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈ మిగిలిన గడ్డి పరకను చూచితివా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచ్చటను ఇది ఒకటే మిగిలినది. మేము దీనిని పట్టుకొని వేలాడుతున్నాము. మా వంశం వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలను. దానికి ప్రతీకగా పితృలోకములనున్న మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది. అతడు వివాహము చేసుకొనకపోవుటచే సంతానము లేకపోవుట వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినమూ తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరముకు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయన, భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకు ఎదురుచూస్తున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపజేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుతున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికి ఈ గడ్డిలో 3 వంతులు పోయినవి. 1 వంతు మాత్రమే మిగిలి ఉన్నది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుతున్నది. నీవు ఉపేక్షించినచో మా వలనే నీవు కూడా మరణించిన తరువాత ఇట్లే మాతో ఇందు పడగలవు. కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము. పుత్రులు ఎక్కువ మందిని పొందవలను. వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రదానము చేయును. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశం ఉన్నది. మా వంశం వారిలో ఎవడైనా పాపనాశినియకు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రియు తరించును. శ్రీహరిని అర్చింపని పుత్రుడు ఎంతమంది ఉన్ననేమి, పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలుగవు.
కావున సద్గుణశాలియగు పుత్రులను పొందవలెను. మా ఈ బాధను, ఈ మాటలను వానికి వివరముగా చెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని పితృదేవతలు పలికిరి. ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇట్లు పలికెను. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసుకునరాదని పనికిమాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయము, నాలుక అదుపులో ఉండవు, విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయమును అదుపులో ఉండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్టములకు జనుల సాంగత్యము ఇష్టము లేక దీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికీ కలియుగము 3 పాదములు గడిచినవి. 4వ పాదమున కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధ ఎరుగుదును. మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోయి తిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము. వాని ఉనికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధ కలగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించాను. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరట పొంది, నాయన, నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా, సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకుని ఎట్లు వ్రేలాడుతున్నామో చూచితివి కదా. విష్ణు కథలైన అనురక్తి, స్మరణము, సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిల గాని భారతము గాని ఇంటి యందున్నచో కలివారిని బాధింపడు. వైశాఖ వ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడిచిపెట్టును. ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకుము. ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరను. చైత్రబహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము, పితృదేవతలు చెప్పినట్లు జలకలశ దానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహము చేసుకుని ఉత్తమ సంతానమునందెను. చైత్రబహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తులకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవ మహర్షి శృతకీర్తి మహారాజునకు చెప్పెను. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విషయములను వివరించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.